సినిమా బాగా ఆడుతుంది. ఎలా ఉంటే సినిమా స్టోరీ బాగుంటేనే ఆడుతుంది. మళ్ళీ రామ్ చరణ్ గారు 3 లుక్లు ఉన్నాయి కదా, అదే రామ్ చరణ్ గారికి 3 లుక్లు ఉన్నాయి, 4 లుక్ కూడా ఉందంట. అదేదో కొత్త లుక్ అంట. అది కూడా వస్తే చూపిస్తే టీజర్ లో బాగుంటది. ఇక నేనైతే ఒక 3 లుక్లే చూసాను, చాలా బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 3 సాంగ్లు అయితే నాకైతే బాగా నచ్చింది. కాస్త రొమాంటిక్ సాంగ్ ఉంది, అదేదో నా పక్క నువ్వు ఉంటేనే నాకు. ఎందుకంటే నేను రొమాంటిక్ నేను పెద్ద ఫ్యాన్. నేను నాకు రొమాంటిక్ సినిమాలన్నా, రొమాంటిక్ సీన్లు అన్నా, రొమాంటిక్ సాంగ్లు అన్నా నాకు చాలా ఇష్టం. పైగా రొమాంటిక్ డైరెక్టర్లు అన్నా, హీరో అన్నా, హీరోయిన్ అన్నా నాకు అందరూ ఇష్టం. కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటున్నా. ఈసారి కొడితే 1000 కోట్లు, ప్రతి సినిమాకి ఒక 1000 కోట్లు వస్తే మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలని. గేమ్ చేంజర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే చెప్పారు కదా, ఒక 1000 కోట్లు వస్తాయని. అదే ఒక 1000 కోట్లు వస్తే హ్యాపీ. ఇంకా 1000 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఒక 50,000 కోట్లు వస్తే ఇంకా హ్యాపీ అని అంటాను. అంతే, ఇంకేమి బెనిఫిట్స్ లేవంట కదా మరి. బెనిఫిట్స్ వాళ్ళు ఇంకా అందరూ వెళ్ళి ఇంకా బతిలాడుకొని ఏదో ఒకటి చేసుకుంటా ఉంది. ఇప్పుడు డే 1 పుష్ప బ్రేక్ చేస్తుంది అంటవా? అదే చేస్తే చేయొచ్చు, అది సినిమాని బట్టి ఉంటుంది.